క్రీస్తు నామములు వందన శుభాలు తెలియపరుస్తూ ఈ సమయంలో ఆరాధనకు సహాయంగా కొద్ది నిమిషాలు వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి మీ గ్రంథాలు తెరిచి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం వచనం 3 చదువుతున్నాను. అతడు త్రుజించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు త్రుజించబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయలేకపోతేమి. అతడు తృణీకబడిన గనుక మనం అతని ఎన్నిక చేయలేకపోతేమి. ఎవరు అతడు 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 అని మనం చూస్తే యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో వచ్చి ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకునే సందర్భంలో ఈ 53వ అధ్యాయాన్ని ప్రవచన అధ్యాయంగా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క మాటలు అక్కడున్న వారికి అర్థం కావటం లేదు. ఇథియోపియా నుంచి ఒక నపుంసకుడు వచ్చాడు, యెరూషలేము వచ్చాడు, ఆరాధన చేసి వెళ్తూ ఉన్నాడు. ఆ దినాల్లో బైబిల్ గ్రంథం 66 పుస్తకాల గ్రంథం అప్పుడు ఇంకా లేదు. పుస్తకాలు విడివిడిగా ఉన్నాయి, పాత నిబంధన. అయితే ఆ సమయంలో ఈ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథం అనే పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటూ వెళ్తున్నాడు రథం మీద. అతనికి అర్థం కావటంలా. కారణం ఏంటంటే అది ప్రవచన గ్రంథం, ప్రవచన అధ్యాయం. ఇదే అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ప్రభువారు ఫిలిప్పును పంపించి అతనికి తెలియపరిచి ఈ వాక్య సత్యాలు తెలిసినప్పుడు ఫిలిప్పు మాటలు విన్న నపుంసకుడు మారు మనసు పొంది రక్షించబడిన పరిస్థితులు మనం ఎరుగుదుము. అయితే నీవు నేను కూడా ఇక్కడ చదవబడిన లేఖన భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు విషయంలో ఆయన మనందరి కొరకు వ్యసనకాంతుడుగాను వ్యాధి అనుభవించేవాడుగా ఆయన చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ మనం అతని ఎన్నిక చేయాల. ఎందుకు? అతడు తృణీకరించబడ్డాడు. ఎవరి ద్వారా తృణీకరించబడ్డాడని మనం చూస్తే ఇదిగో మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో వచనం 11 నుండి మనం చూస్తే యేసు ప్రభు వారు ఆ లేఖన యొక్క నెరవేర్పు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఆయనని వారు పట్టుకున్నారు, తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టారు? పిలాతు దగ్గర నుంచో పెట్టారు. చూడండి, వచనం 17లో చూపెట్టి పిలాతు ఆయన గురించి విచారణ చేస్తూ ఉన్నాడు. వచనం 17లో చూస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:17లో చూస్తే, కాబట్టి జనులు కూడి వచ్చి అప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయంగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి, అతడు ఎరిగి ఉండెను. ఎందుకట? అసూయ చేత ఆయనని అప్పగించారు. ఏమిటి వాళ్ళ అసూయ అని చూస్తే ఈయన మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మత సంబంధించిన ఆచారాలతో మందిరం నిండిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సొంత అవసరాల కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు దేవాలయాన్ని భ్రష్టు పట్టిన పరిస్థితుల్లో ఈయన వ్యతిరేకించాడు. దేవాలయాన్ని వారు ఏం చేశారు? నా తండ్రి మందిరాన్ని దొంగల గుహగా మార్చారు అన్నప్పుడు ఈయన వ్యతిరేకించాడు. అన్నిటినీ వ్యతిరేకించి వాక్యాన్ని, సత్యాల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ విధంగా ఫలానా చోట రాయబడలేదా, ఇది మీకు తెలియదా అని సత్యాలను వాళ్ళకి తెలియపరచబడినప్పుడు, వాక్య సత్యాలు బట్టబయలినప్పుడు ప్రజలు సత్యాన్ని ఎరిగి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎలాగైనా తప్పించబడాలని ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆ దినాల్లో ఉన్న ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు కలిసి యేసు ప్రభువుని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చంపడానికి ఆయనలో ఏదైనా నేరం ఉందా అని చూస్తే ఆయన నాలో నేరం ఉందని, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని చెప్పగలిగిన వాడు యేసయ్య. అయితే ఆయనలో ఏ పాపము చూపించలేకపోయారు. ఆయన మీద ఏ నేరం మోపాలన్నా నేరాలు లేవు. అలాంటి సమయంలో పిలాతు ముందు యేసు ప్రభువుని అక్కడ విచారణ కొరకు ఉంచిన పరిస్థితుల్లో యేసు ప్రభుతో పాటు మరొక వ్యక్తి, ప్రసిద్ధమైన బందిపోటు బరబ్బాను కూడా అక్కడ ఉంచడం జరిగింది. అయితే బరబ్బాని శిక్షించి యేసును విడుదల చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పిలాతు. అతని ప్రయత్నాలు ఏమీ కుదరలేదు. ప్రజలేం కోరుకుంటా ఉన్నారంటే ప్రజలు యేసును శిక్షించాలి, బరబ్బాను విడుదల చేయమంటూ ఉన్నారు. ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నారు. వీరేంటి ఒక బందిపోటును కోరుకుంటా ఉన్నారు,
ఇదిగో పరిశుద్ధుడైన వాడును, ఏ కపటం లేని వాడును, వాళ్ళ కొరకు అన్ని చేసిన వాడును, తన జీవితాన్ని సమర్పించుకున్న వాడును సిలువ ఏమంటా ఉన్నారని చూస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేనివల్ల వాళ్ళు అంటా ఉన్నారంటే ఆయన చూసి అసూయ పడుతూ ఉన్నారు. ఆయన చూసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన అడ్డు తప్పించుకుంటా వాళ్ళని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ యొక్క ధన వ్యామోహం కోసం యేసు ప్రభువు మీద అసూయ చెందినట్లు మనం చూస్తాం. అయితే ఆయన అప్పగింపించిన అతడు ఎరిగి ఉండును. అతడు న్యాయపీఠం మీద కూర్చోండి అన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దున ఆయన నన్ను గూర్చి నేను కలలో మిక్కిలి భయపడుతుని అతడు యొద్దకు వర్తమానం. పిలాతు దగ్గరికి ఒక చక్కని వర్తమానం వచ్చింది. ఏమిటైన వర్తమానం అని చూస్తే పిలాతు భార్య ఏం చేస్తూ ఉంది, ఒక వర్తమానం పంపించింది. ఆయన గురించి ఏమిటంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కలలో ఒక దర్శనం నాకు వచ్చింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఈయన తన భార్య పంపిన వర్తమానాన్ని విని ఆయన ఏమనుకున్నాడంటే ఎలాగైనా దాని నుండి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంబంధించమని జనసమూహములు ప్రేరేపించి అధిపతి యుద్ధంలో ఏమండి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వాడు అడుగు. వారు బరబ్బానే విడుదల చేయమంటాను. బరబ్బా మాకు కావాలి, మమ్మల్ని కొట్టేవాడు కావాలి, మాకు అన్యాయస్తులైన పర్లేదు, కానీ ఈ యేసు మాకొద్దు. ఏమంటా ఉన్నారు, ఈ యేసు మాకొద్దు. ఇదే కదా మన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూస్తూ ఉన్నాం మనం అండి. చూడండి కింద మనం చూస్తే అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతడిని తృణీకరించారు. దేనిని బట్టి తృణీకరించారు అని చూస్తే అసూయ చేత తృణీకరించారు, అధికారం కొరకు తృణీకరించారు, డబ్బు వ్యామోహం కొరకు తృణీకరించారు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ నేరం చేయలేదు, ఏ కపటము లేని నిష్కపటకుడుగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన మీద అనేక నేరాలు మోపారు, కానీ ఆ నేరాలేవి వారి ముందు నిలబడలేదు. అయితే కొంతమందిని డబ్బు ఇచ్చి వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ డబ్బు ఇచ్చి మనుషులు అబద్ధ సాక్ష్యం చెప్తే కూడా అబద్ధ సాక్ష్యం చెల్లలేదు. అయితే నేను ఎవరిని విడుదల చేయాలన్నప్పుడు మాకు బరబ్బానే విడుదల చేయండి, యేసును శిక్షించమని కేకలు వేస్తున్న పరిస్థితుల్లో అయితే యేసు ప్రభువుని వారికి అప్పగించే ముందు బరబ్బా ఈయన చేశాడంటే పిలాతు తన చేతులు కడుక్కొని ఈ పాపముతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఆ పాపాన్ని వాళ్ళ మీద వేయబడ్డానికి కానీ వాళ్ళ తరతరాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు తరతరాలకు మా పిల్లల మీద ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎంత అంధకారంలో ఉన్నారు, ఎంతగా ఆయన్ని తృణీకరిస్తూ ఉన్నారు. చూసినట్లయితే పిలాతు ఒక అన్యుడు. పిలాతు ఏమంటా ఉన్నాడు, ఆ భార్య పంపించి వర్తమానాన్ని బట్టి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దన్న వర్తమానాన్ని బట్టి ఆ మాట నమ్మి అతను ఏం చేశాడంటే ఈ పాపంలో నాకు పాలు లేదని చేతులు కడుక్కున్నాడు. కానీ వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ చూశారు, లేఖనాలు తెలుసు, కానీ వీళ్ళు మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం చేత ఆయన్ను తృణీకరిస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, ఆ పాపం మా మీదను మా పిల్లల మీద ఉండునుగా, కానీ ఆ నేరాన్ని వాళ్ళ మీద వేసుకోవడానికి సైతం సిద్ధపడుతున్నారు, కానీ యేసును మాత్రం అసహించుకుంటూ ఉన్నారు, యేసును మాత్రం సిలువ వేయాలని అంటూ ఉన్నారు. అయితే ఇప్పటికీ వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు అంటే ఇశ్రాయేలీలు ఆ మాటను బట్టి ఏది మా మీదను మా పిల్లల మీదను ఉండను కాక మాటను బట్టి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు చాలా చిన్న దేశము. ఇశ్రాయేలు కేవలం 97 లక్షల మంది జనాభా కలిగిన దేశం. చుట్టూ ఉన్న అరబ్బులు వాళ్ళ మీద ప్రతి నిత్యం ఏదో ఒక రూపంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఈ వారంలోనే వాళ్ళ మీద సూపర్ సోనిక్ మిజైల్ని వాళ్ళ మీద పంపించినప్పుడు ఒకసారి ఆశ్చర్యం. రోజు యుద్ధాలతో వాళ్ళు ఉన్నారు. కారణం ఏందో తెలుసా, వాళ్ళు కోరుకున్నారు ఈ నేరం, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉన్నప్పుడు ఆ పిల్లలు తరతరాలు 2024 సంవత్సరాలు కూడా గడిచిన ఇప్పటికీ దాని ప్రభావం వాళ్ళు అనుభవిస్తున్నారు. సోదరి, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చాడు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన వ్యసనకాంతుడిగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఈయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఈయన కొరకు నీవు ఏమి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈయన నీ కొరకు నా కొరకు సమస్తాన్ని చేసి ముగించాడు.
ఈయన ఏం చేశాడు అని మనం చూస్తే ఈయన వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనిపించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ వచనం 4లో 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో నిశ్చయంగా అతడు మన రోగములను భరించిన వాడుగా ఉన్నాడు. మనందరి రోగములు అతడు భరించిన వాడుగా ఉన్నాడు. అది 5వ వచనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనం అతిక్రమం పొంది ఉన్నాం, మనం అతిక్రమం చేశాం కనుక మన క్రియలను బట్టి ఎవరు గాయపడ్డారట? ఆయన గాయపడ్డాడు. మాత్రమే కాదు, మన దోషములు నల్లగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకేమైనది? స్వస్థత. అతడు నీకు స్వస్థత కలుగుట కొరకు, నీవు రక్షించబడడం కొరకు, నీవు ప్రభుతో ఉండుట కొరకు, పరలోక వీడ కొరకు ఆయన మన అందరి సంబంధించిన శ్రమలు, రావాల్సిన శ్రమలని, ఆ యొక్క శిక్షను, ఆ గాయాలను, అవన్నిటినీ ఆయన మీద మోసుకొని వెళ్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, వచ్చిన మార్లు చూస్తే మనందరము గొర్రెల వలె త్రోవ తప్పాము. అయితే మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయిను. యెహోవా మనందరి దోషం మీద అతని మీద మోపాడు. యెహోవా అతని మీద, కుమారుడి మీద మోపాడు. ఎవరిని బట్టి అంటే మనందరం గొర్రెల వలె దోవ తప్పాము. మనలో ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో వెళ్తా ఉన్నాడు, లోకంలో వెళ్తూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఇష్టానుసారమైన మాటలు, క్రియలు, శాపకు సంబంధించిన క్రియలతో మానవుడు మునిగిపోయాడు ప్రతి వాడు. మనందరం కూడా మన క్రియలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనకు రావాల్సిన శిక్షనంతా కూడా మన ప్రియ ప్రభువు ఆయన భరించాడు. దీనివల్ల తెలుసా? యెహోవా మనందరి దోషము అతని మీద మోపాడు. మనందరి దోషం మోపాడు. మోయలేని భారం ఆయన మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. మనందరి పాప భారం ఒకడే మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మోస్తూ ఉన్నాడు. ఈ కాలం మనందరం పరీక్షించుకోవాలి. ఆయన మన పాపాలను మోసుకొని పోతా ఉన్నాడు. ఆయన మన శాపాలు భరిస్తూ ఉన్నాడు. మన వ్యసనాలు ఆయన మీద మోపడతా ఉన్నాయి. తండ్రి అతనికి మీద వేశాడు. అయితే నీవు నేను కూడా ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన అంగీకరించిన బిడ్డలుగా మనం చేయవలసింది ఏందో తెలుసా? ఆయన బల్ల వద్దకు వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు. మనం ఎలా భయంతో, వణుకుతో మనం వెళ్ళాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ సంగతులు చక్కగా అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే 28 నుండి, కాబట్టి ప్రతి మనుషులను తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. పరీక్షించుకొని మనం ఆ రొట్టెను, ఆ రసాన్ని తీసుకోవాలి. అదేదో కేవలం ఒక రొట్టె ముక్కలాగో, అదేదో కేవలం ద్రాక్షరసంగానో లెక్క లేకుండా వెళ్ళి ఏదో అదంలో చేవేస్తే మనం బలహీనలవుతాం, జాగ్రత్త అని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. అది ప్రభువు మనందరి కొరకు ఆ కలువరి శిలువలో నలగొట్టబడిన ఆయన శరీరం. మన ప్రభువు మనందరి కొరకు త్యార్చిన రక్తం కనుక దానిని భయముతో, వణుకుతో, పవిత్రతతో, పరిశుద్ధులైన దేవుని వద్దకు, ఆయన కృపాసనం వద్దకు మనం చేరాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. బల్ల